టీ20 వరల్డ్ కప్ గ్రూప్ 1 తొలి సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ను 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సూర్యకుమార్ మెరుపులతో బుమ్రా బౌలింగ్లో చుక్కలు చూపించడంతో ఇండియా టీం సులువుగా గెలిచింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ టీం 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా, హర్షదీప్ చెరో 3 వికెట్లు తీయడంతో ఇండియా 47 పరుగులతో గెలిచింది. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా బౌలింగ్ కు తురుపుముక్కగా ఉన్న బుమ్రా ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లోనూ అదే స్థాయిలో రాణించాడు. ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. పరుగులు పొదుపుగా ఇవ్వడంతో పాటు వికెట్లు కూడా తీయడంతో ఆఫ్ఘనిస్తాన్ టీం ఏ దశలోనూ లక్ష్యం వైపు వెళ్తున్నట్లు కనిపించలేదు. బుమ్రా తన 4 ఓవర్లలో కేవలం 7 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీయడం విశేషం. అటు హర్షదీప్ సింగ్ కూడా 3 వికెట్లు తీశాడు. కుల్దీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు. ఆఫ్ఘాన్ బ్యాటర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ మాత్రమే 26 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. నజీబుల్లా జద్రాన్ 19 పరుగులు, గుల్బదీన్ నాయిబ్ 17 రన్స్ చేశారు. ఈ విజయంతో టీమిండియా గ్రూప్ 1 లో తొలి స్థానంలో నిలిచింది. గ్రూప్ 1 లో రెండో సూపర్ 8 మ్యాచ్ ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరగనున్నాయి. సూర్యకుమార్ యాదవ్ మెరుపు హాఫ్ సెంచరీతో ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. సూర్య హాఫ్ సెంచరీ చేయగా హార్దిక్ పాండ్యా 32 పరుగులతో రాణించాడు. కోహ్లీ 24 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. చివరి ఓవర్లో అక్షర్ పటేల్ 2 బౌండరీలు బాదాడు. టాప్ ఆర్డర్ లో రోహిత్ విఫలమైన సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపించాడు. తనదైన స్టైల్లో గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడుతూ ఆఫ్ఘాన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అతడు కేవలం 28 బంతుల్లో 53 రన్స్ చేశాడు. సూర్య ఇన్నింగ్స్ లో 5 4లు 3 6లు ఉన్నాయి. అతడు కొట్టిన 3 6లు భారీవే కావడం విశేషం. 90 పరుగులకి 4 వికెట్లు కోల్పోయిన సమయంలో హార్దిక్ పాండ్యాతో కలిసి సూర్య ఆడిన ఇన్నింగ్స్ టీమిండియాకు మంచి స్కోర్ అందించింది. అయితే అతడు 17వ ఓవర్ చివరి బంతికి అవుట్ కావడంతో మరింత భారీ స్కోర్ చేసే అవకాశం కోల్పోయింది. మరోవైపు హార్దిక్ కూడా పర్వాలేదనిపించాడు. పాండ్యా 24 బంతుల్లో 3 4లు 2 6లతో 32 పరుగులు చేశాడు. కానీ అతడు కూడా 18వ ఓవర్ల లోపు అవుట్ అయ్యాడు. చివరిలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇండియా టీం ఊహించిన స్కోర్ సాధించలేకపోయింది. టాస్ గెలిచి రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లోనూ రోహిత్ తో కలిసి విరాట్ ఓపెనింగ్ చేశాడు. ఈ మెగా టోర్నీలో లీగ్ స్టేజ్ లో ఇదే స్థానంలో వచ్చి 3 మ్యాచ్లలో కేవలం 5 రన్స్ చేసిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో కాస్త ఊపు మీద ఉన్నట్లు కనిపించిన 24 బంతుల్లో 24 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఫజల్ హక్ ఫరూకీ బౌలింగ్ లో ఇబ్బంది పడుతూ 13 బంతులు 8 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. 3వ స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ కూడా నిరాశపరిచాడు. 11 బంతుల్లో 20 రన్స్ చేశాడు.